వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ విషయంలో సైలెంట్గా ఉన్నారు అనుకుంటే పొరపాటు. కాకపోతే ఆయన ఈసారి ఆయన ఆలోచన, ఆయన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక అతిపెద్ద మిస్టరీ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కొత్తగా పుట్టినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న పెద్దల్ని తీసుకోబోతున్నారు. ఆల్రెడీ సాకే శైలజనాథ్ వచ్చి చేరారు. ఈ వరుసలో ఇప్పుడు మరొక 4 సీనియర్ నేతలు ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. రేపో మాపో గంపగుత్తుగా వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాగా రారు, బీజేపీ లేదంటే జనసేన నుంచి కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది ఖాళీ. అలాగని చెప్పి పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ షర్మిల ఉన్నారు కాబట్టి షర్మిల నిర్ణయం నచ్చని వాళ్ళు, షర్మిల అంటే ఇంకా అక్కడ వ్యతిరేకత కనబరుస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు షర్మిల వచ్చాక. ఇప్పుడు శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సీనియర్ నాయకులు ఉండవెల్లి అరుణ్ కుమార్, అలాగే పల్లవరాజు, జీవి హర్ష్ కుమార్. ఇక్కడ ఈ ముగ్గురు పేర్లు ఒక ట్విస్ట్ కూడా ఏంటంటే ప్రధానంగా లాజికల్ పాయింట్, వీళ్ళ ముగ్గురు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒకేసారి అప్పట్లో 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసి గెలిచిన ఎంపీలు. అప్పట్లో అమలాపురం నుంచి హర్ష్ కుమార్ అప్పుడు ఎంపీగా గెలిచారు. రాజమండ్రి నుంచి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు, కాకినాడ నుంచి పల్లవరాజు గారు, ముగ్గురు కూడా. అలాగే నేను చెప్పినట్టు కాంగ్రెస్ మహిళా నేత శంకర్ పద్మశ్రీ, ఇలా చాలామంది క్యూ కడుతున్నారట. త్వరలో అవసరమైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే సంచలన వ్యాఖ్యలు చేసే రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే అది సక్సెస్ మంత్రం అవుతుందో లేదనే చూడాలి.